నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూసివ్ డ్రైవ్ నేను మీ సంపత్ కుమార్ నాయకత్వానికి కొత్త భాష్యం చెబుతున్న రాజకీయాలు మంచితనంతో నలుగురు అనుసరిస్తేనే నాయకుడు వాస్తవానికి ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి పూర్తిగా భిన్నం హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారమే ఒక ఉదాహరణ ఫిర్యాదు చేయడానికి వెళ్ళి తనపైకే కేసు తెచ్చుకున్న ఎమ్మెల్యే విధి నిర్వహణలో ఉన్న అధికారులకు ఆటంకం కలిగించారని కేసు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్తో గొడవ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సహా 20 మందిపై కేసు నమోదు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు వేసిన పథకం బెడిసి కొట్టడమే అరెస్టుకు కారణమా మాజీ మంత్రి హరీష్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు అందుకు ప్రతిగా కేసు పెట్టడానికి వెళ్లిన పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేసి రావాల్సింది పోయి అధికారులతో గొడవ గతంలోనూ కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు కరీంనగర్ జిల్లా కలెక్టర్కు అడ్డు తలిగారని గతంలో కేసు ఇటీవల దళిత బంధు పథకం తెరపైకి తెచ్చి రోడ్డుపై రచ్చ ఇక ఇది ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుకు గల కారణాలేంటి అతను గతం నుంచి ఇప్పటి వరకు అతని తీరేమైనా మారిందా ఎందుకు అతను ఉన్నట్టుండి తనపైన అయితే కొత్త కేసులు తెచ్చుకుంటున్నాడు దాని వెనుకున్నటువంటి నేపథ్యం ఏంటి దీని గురించి పూర్తిగానైతే మనం ఈరోజు మన ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో తెలుసుకుందాం నాయకుడంటే ఎలా ఉండాలి తన ప్రవర్తన నచ్చి నలుగురు అనుసరించేలా ఉండాలి కానీ ఇప్పుడు జరుగుతుంది ఎలా ఉంది నలుగురిని వెంట వేసుకొని తిరిగితే నాయకుడు అన్నట్లుగా మారింది లక్షలాది మందికి ఆదర్శంగా ఉండాల్సిన చట్టసభలకు ఎన్నికైన నాయకుడు ఇంకెంత బాధ్యతగా ఉండాలి దానికి సమాధానం చెప్పడం కష్టం కానీ కొంతమంది నాయకులు ఇప్పుడు నడుస్తున్న విధానం మాత్రం సరికాదని చెప్పవచ్చు తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తాజాగా మరో ఘటనతో వార్తల్లోకి ఎక్కారు ఆయన ఏది చేసినా వివాదమే అవుతుంది కేసుల దాకా వెళ్తుంది మరి ఆయనకు నడుచుకోవడం ఎలాగో తెలియడం లేదా లేక ఆయన నడవడికను ఎవరు అర్థం చేసుకోవడం లేదా ఎంతోమందికి ఆదర్శంగా ఉండాల్సిన నాయకుడు ఎందుకు వివాదమవుతున్నారు ఆయన స్వతహాగా దూకుడుగా వ్యవహరిస్తున్నారా లేక పార్టీ అధిష్టానమే వెనకుండి నడిపిస్తోందా ఇటీవల మాజీ మంత్రి బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు దాన్ని సవాల్ చేస్తూ హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు రాజకీయ కుట్రలో భాగంగానే తనపై తప్పుడు కేసులు పెట్టాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు తనను అరెస్టు చేయకుండా ఆదేశించాలని కోర్టును కోరారు కోర్టు కూడా ఆ కోణంలోనే పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది నోటీసులు ఇవ్వాలని అరెస్టు చేయవద్దని ఆదేశించింది కేసు విచారణకు సహకరించాలని హరీష్ రావుకు కూడా సూచించింది ఇదిలా ఉండగా తనకున్న భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఆయన ప్రభుత్వ పెద్దలపై విమర్శలు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది.
ఇక ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఈ హరీష్ రావు విషయంలో ఉన్నట్టుండి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే ఆయన అక్కడ పోలీసులతో వ్యవహరించిన విధానం వివాదాస్పదమైంది. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు ఆయన వెంట వెళ్లిన మరో 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం అరెస్టు దాకా వెళ్ళింది. అయితే ఇక్కడే మనకు అర్థం కావాల్సిన విషయం ఏమిటంటే, ఈ విషయంలో స్పందించాల్సిన హరీష్ రావు ఒక పద్ధతి ప్రకారం స్పందించగా, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాత్రం ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే లక్ష్యంతో వచ్చినట్లు కనిపించింది. అది కాస్త ముదిరి అరెస్టుకు దారితీసింది. అయితే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయనపై కేసు నమోదు కావడం ఇది కొత్త కాదు. బిఎన్ఎస్ చట్టం కొత్తగా అమల్లోకి వచ్చిన తర్వాత మొదటి కేసు నమోదైంది. అయితే ఈ యొక్క మొదటి కేసు బిఎన్ఎస్ చట్టంలో కూడా మొదటి కేసు నమోదైంది కూడా పాడి కౌశిక్ రెడ్డి పైన కావడం ఇదొక విశేషం. కరీంనగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కలెక్టర్కు అడ్డం తిరిగారంటూ అప్పట్లో పోలీసులు ఎమ్మెల్యేపై ఏకంగా క్రిమినల్ కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. ఇటీవల సొంత నియోజకవర్గం హుజూరాబాద్లోనూ ఎలాంటి వాతావరణ సూచనలు లేని తుఫానులా ఒక్కసారిగా దళిత బంధు అంశాన్ని తెరపైకి తెచ్చి వందలాది మందితో నడి రోడ్డుపై హంగామా చేశారు. ఆ విషయంలోనూ ఆయనపై కేసు నమోదైంది. ఇక్కడ కేసులు నమోదు కావడం, అరెస్టు చేయడం కాదు. చర్చించాల్సింది ఒక ప్రజాప్రతినిధిగా కొనసాగే నాయకుడు వ్యవహరించాల్సిన తీరు ఏ విధంగా ఉందనేది చర్చించాలి. వాస్తవానికి స్వతహాగానే కౌశిక్ రెడ్డిది దూకుడు స్వభావం. ఆయన్ను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఆయన కొనసాగుతున్న పార్టీ నాయకత్వంపై కూడా ఉంటుంది. మరిది పార్టీ నాయకత్వానికి తెలియకుండా జరుగుతుందా? ఆయన వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు పార్టీకి పనికొస్తుంది కావచ్చు, కానీ భవిష్యత్తులో పార్టీకి ఆయన తలనొప్పిగా మారే పరిస్థితి ఉండగా, అందుకనే కౌశిక్ రెడ్డి మాత్రమే కాదు, అలాంటి నాయకులందరినీ అన్ని పార్టీలు కంట్రోల్ చేసి సమాజానికి మంచి నాయకత్వాన్ని అందించే ప్రయత్నం చేయాలి. నాయకుడంటే ఎలా ఉండాలి? తన ప్రవర్తన నచ్చి నలుగురు అనుసరించేలా ఉండాలి. కానీ ఇప్పుడు జరుగుతుంది ఎలా ఉంది? నలుగురిని వెంటేసుకొని తిరిగితే నాయకుడు అన్నట్లుగా మారింది. లక్షలాది మందికి ఆదర్శంగా ఉండాల్సిన చట్టసభలకు ఎన్నికైన నాయకుడు
ఇంకెంత బాధ్యతగా ఉండాలి. దానికి సమాధానం చెప్పడం కష్టం. కానీ కొంతమంది నాయకులు ఇప్పుడు నడుస్తున్న విధానం మాత్రం సరికాదని చెప్పవచ్చు. తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తాజాగా మరో ఘటనతో వార్తల్లోకి ఎక్కారు. ఆయన ఏది చేసినా వివాదమే అవుతుంది, కేసుల దాకా వెళ్తుంది. మరి ఆయనకు నడుచుకోవడం ఎలాగో తెలియడం లేదా, లేక ఆయన నడవడికను ఎవరు అర్థం చేసుకోవడం లేదా? ఎంతోమందికి ఆదర్శంగా ఉండాల్సిన నాయకుడు ఎందుకు వివాదం అవుతున్నారు? ఆయన స్వతహాగా దూకుడుగా వ్యవహరిస్తున్నారా, లేక పార్టీ అధిష్టానమే వెనకుండి నడిపిస్తోందా? ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే ఇప్పుడు హరీష్ రావుకు సంబంధించి చక్రధర్ గౌడ్ ఏదైతే ఆ ఫోన్ ట్యాపింగ్ విషయంలో అలాగే తనపైన అక్రమ కేసులు పెట్టాడంటూ ఏదైతే ఫిర్యాదు చేశాడో దాని మీదనైతే దాని కౌంటర్గా హరీష్ రావు అయితే ఆ హైకోర్టును ఆశ్రయించారు. ఒక పద్ధతి ప్రకారం వెళ్ళారు. ఆ నేపథ్యంలో హైకోర్టు కూడా ఆయనకు అరెస్టు చేయొద్దని చెప్పింది. అలాగే విచారణకు మాత్రం సహకరించాలని అయితే సూచించింది. ఇక ఈ విషయంలో పాడి కౌశిక్ రెడ్డి అయితే తాను కూడా తన ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందంటూ అక్కడైతే ఆయన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లోనైతే వెళ్ళారు. అప్పుడు వెళ్ళినప్పుడు ఫిర్యాదు చేయడానికి వెళ్ళినప్పుడు ఆయనైతే సీఎం రేవంత్ రెడ్డి పైన అయితే ఫిర్యాదు చేశారు. ఆ సందర్భంలో పాడి కౌశిక్ రెడ్డి అయితే తాను వెళ్ళే లోపలనే ఏసీపీ వెళ్ళిపోయారని అంటూ ఆరోపించారు. ఇక దాంతోపాటు పోలీసులతోటి సీఐతోటి ఆయన వాగ్వివాదానికి దిగాడు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డితో పాటు మరో 20 మందిపై కూడా ఆయన కేసు అయితే నమోదైంది. ఇక ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి అయితే ఒక చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి హరీష్ రావు పైన అయితే ఒక కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేస్తారు. కానీ నేను ఒక ప్రజాప్రతినిధిని, ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని, నేను వచ్చి సీఎం రేవంత్ రెడ్డి పైన నేను ఫిర్యాదు చేస్తే నాది ఎందుకు కేసు నమోదు చేయరు? బంజారా హిల్స్ ఏసీపీసీఐ ప్రవర్తన మాత్రం ఖచ్చితంగా సరిగ్గా లేదు. మీ యొక్క పాపాలకు ఖచ్చితంగా భూకంపం వస్తుంది. భవిష్యత్తులో రాబోయేది మా ప్రభుత్వం మాత్రమే, మీ యొక్క అందరి సంగతి చూస్తానంటూ పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో పోలీసులతోటి వాగ్వివాదం దిగి వాళ్ళకి సవాలు విసిరినట్టుగా కూడా మనమైతే వార్తల్లో చూసాం. ఇక ఈ నేపథ్యంలో ఏదైతే తన యొక్క ఫోన్ కాంటాక్ట్ అయితే ఐజీ శశిధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ, ఇది సీఎం రేవంత్ రెడ్డి కూడా చేపిస్తున్నాడంటూ పాడి కౌశిక్ రెడ్డి అయితే ఈ యొక్క ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పైన కేసు పెట్టాలని వెళ్ళి అక్కడ ఏసీపీ సిఐతో పాటు సిబ్బందితోటి వాగ్వాదం దిగడం కాకుండా వారి విధులకు ఆటంకం కలిగించాడంటూ పాడి కౌశిక్ రెడ్డి పైన అయితే బంజారా హిల్స్ పిఎస్లో కేసు అయితే నమోదైంది.
ఇక ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వల్లనైతే మళ్ళీ తెలంగాణలో మాత్రం రాజకీయ వాతావరణం అయితే వేడెక్కినట్టుగా తెలుస్తుంది. ఇక ఏదైతే ఈ పాడి కౌశిక్ రెడ్డి పైన అయితే బంజారాహిల్స్ పిఎస్లో పోలీస్ విధులకు ఆటంకం కలిగించారంటూ ఏదైతే కేసు నమోదైందో దీనిపైన అయితే నిన్న పాడి కౌశిక్ రెడ్డిని అయితే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అరెస్ట్ చేశారు. ఇక అరెస్ట్ చేసి ఉస్మానియా ఆసుపత్రులను అయితే వైద్య పరీక్షలు చేసి ఆయన అయితే కోర్టుకి సరెండర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఏదైతే కొండాపూర్లో కౌశిక్ రెడ్డి నివాసానికి తరలి వెళ్ళినటువంటి నివాసానికైతే బీఆర్ఎస్ నేతలు ఎవరైతే మాజీ మంత్రులైనటువంటి హరీష్ రావు అలాగే జగదీష్ రెడ్డి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఆయన అయితే నివాసానికి వెళ్ళారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా వాళ్ళని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్న వాతావరణం అయితే జరిగింది. ఇక దీంతో అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పోలీసులకు కూడా ఒక ఇంత తీవ్ర వాగ్వివాదం అయితే జరిగింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రులైనటువంటి హరీష్ రావును, జగదీష్ రెడ్డిని, కొత్త ప్రభాకర్ రెడ్డిని, రాకేష్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ వివాదం నేపథ్యంలో మాత్రం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గేటు దూకి లోపలికి వెళ్లారు. నాయకులను అరెస్ట్ చేసి పోలీసు వాహనాల్లో తరలిస్తుండడంతో బీఆర్ఎస్ శ్రేణులు కూడా అడ్డుకున్నట్టు తెలుస్తోంది. ఇక ముఖ్యంగా ఈ యొక్క పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంలో మాత్రం ఏదైతే బీఆర్ఎస్ నాయకులను అయితే ముందస్తుగా అరెస్ట్ చేసినట్టుగా హౌస్ అరెస్ట్ చేసినట్టుగానైతే మనకు కనబడుతుంది. ఇక ఇప్పుడే మనకైతే తాజాగా వార్త అయితే అందింది. ఈ యొక్క పాడి కౌశిక్ రెడ్డికి మాత్రం బెయిల్ అయితే మంజూరైనట్టుగా మనకు తెలుస్తోంది. ఇక ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం ఇప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగానైతే మారింది. ఎందుకంటే ఆయన గతంలో చూసుకుంటే ఆయన నేపథ్యాన్ని కనుక మనం చూసుకుంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న టైంలో కూడా ఆయన అయితే దుందుర్పుగా ఎక్కువగా ఉద్యమాల నేపథ్యంలో హడావిడిగా చేస్తున్న వ్యక్తి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి మారి బీఆర్ఎస్లో హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ఎలక్షన్ టైంలో కూడా ఆయన అయితే ఒక రకంగా ఆయన పైన అయితే అనేక విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో కూడా ఆయన తన యొక్క భార్య తన కూతురుతోటి నేను ఇప్పుడు గెలవకపోతే నేను అఘాయిత్యం చేసుకుంటాను, ఆత్మహత్య చేసుకుంటానంటూ కూడా ప్రలోభపెట్టిన విషయాన్ని అయితే మనం గమనించాలి. ఎందుకంటే దీనిపైన కోర్టు కూడా కొంచెం నోటీసులు ఇవ్వడం, ఆయన పైన కేసు కూడా నమోదైనట్టు కూడా అయితే మనం చూసాం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నేపథ్యంలో. ఇక ఆ తర్వాతకి ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా ఒక వ్యక్తి ఒక ప్రజాప్రతినిధిగా మారిన తర్వాత మాత్రం తనలో కొన్ని
అమూల్యమైన మార్పులు అయితే ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఒకరికి దిశానిర్దేశం, ఒకరికి ఆదర్శంగా నిలిచే సిచ్యువేషన్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా తనలో ఉండేటువంటి లోటుపాట్లను ప్లస్ మైనస్లను అయితే ప్రతి ఒక్క ప్రజానిధి కావచ్చు, ప్రతి ఒక్క నాయకుడు కావచ్చు, వాటిని అయితే కప్పిపుచ్చుకోవాలి, సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తాను ఇప్పుడు ఒక నలుగురికి ఆదర్శంగా నిలవాల్సినటువంటి వ్యక్తి అనేకమైన సమయాల్లో మాత్రం ప్రతిసారి ముందుకు వచ్చి తన యొక్క దూకుడి స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఈ పోలీసుల పైన ఎక్కువ కలెక్టర్కి కూడా విధులను అడ్డుకోవడం, అలాగే దళిత బంధువు విషయంలో మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి హడావిడి చేయడం. ఇప్పుడు మొన్న ఏదైతే హరీష్ రావు విషయంలో తేను సీఎం రేవంత్ రెడ్డి పైన అయితే కంప్లైంట్ వెళ్ళడానికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో పోలీసులతోనే గొడవ పెట్టుకునేటువంటి ఇలాంటి వైఖరిని చూస్తే మాత్రం ఒక ప్రజాప్రతినిధికి ఉండాల్సిన మినిమం లక్షణాలు మొత్తం ఎటువంటివి కావు అనేది మాత్రం మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఒక ప్రజాప్రతినిధికి ఎలక్ట్ అవ్వక ముందుకు ఎలా ఉన్నది అనేది పక్కన పెడితే, ఒకసారి ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసి గెలిపించిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మీరు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి, ప్రజల సమస్యలపైన పోరాడాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చాలి. ఏమైనా తప్పులు జరిగినా, అభివృద్ధి జరగకపోయినా ఆ అధికార పక్షాన్ని నిలదీయాలి. కానీ అధికారంలో ఏదైతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ అధికారులు మాత్రం ప్రజల కోసం అక్కడే ఉంటారు, వాళ్ళ యొక్క గవర్నమెంట్ సర్వెంట్స్. అలాంటి వారితో మీరు వారి యొక్క విధులకు ఆటంకం కలిగించడం, వారికి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళి వారి స్టేషన్లోనే వారితోటి వాగ్వాదానికి దిగడం అనేది కరెక్ట్ కాదు అంటూ అయితే ప్రజలతో పాటు ప్రజా సంఘాలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా దీన్ని అయితే వ్యతిరేకిస్తున్నటువంటి, ఖండిస్తున్నటువంటి పరిస్థితి మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక ఏదేమైనా అక్కడే స్టేషన్లో ఉండి వచ్చేది మా ప్రభుత్వం, ఆ తర్వాత మీ అంత చూస్తాము, మీకు కూడా ఏం చేస్తాము అనేది చూడడం, ఒక వార్నింగ్ ఇవ్వడం కూడా దీన్ని అయితే ఎవరు హర్షించరు, దీన్ని అయితే ఎవరు యాక్సెప్టెడ్, ఇది అన్యాక్సెప్టబుల్. కాకపోతే దీన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈ పాడి కౌశిక్ రెడ్డి స్వతహా దూకుడు అయినప్పటికీ ఈ రకంగా ఈ నేపథ్యంలో ఈ కొంతకాలంలో పార్టీ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేయడానికి మాత్రం వెనుకున్నటువంటి బీఆర్ఎస్ అధినాయకత్వం ఇతన్ని ముందుకుండి ప్రోత్సహిస్తుందా, లేదంటే ఇతని స్వభావం అలాంటిది కాబట్టి ఇతను వచ్చి ఇలా చేస్తున్నాడు అనేది మాత్రం ఎవరికి అంతుబట్టడం లేదు. కానీ పాడి కౌశిక్ రెడ్డి వల్ల మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మాత్రం తన ఉనికిని కాపాడుకోవడానికి ఏదో ఒక అలజడి వాతావరణం సృష్టించడానికి మాత్రం పాడి కౌశిక్ రెడ్డి మాత్రం పావుగా మాత్రం ఉపయోగపడుతున్నాడని మాత్రం ఖచ్చితంగా మనం అందరం ఆలోచించాల్సిన విషయం. ఏదేమైనా పాడి కౌశిక్ రెడ్డి మాత్రం తన స్టార్టింగ్ నుంచి ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక రకంగా ఏదో ఒక వార్తల్లో మాత్రం నిలుస్తూనే ఉన్నాడు. ఇలాంటి పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఇలా ఇంకా మిగతా పార్టీల్లో కూడా ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డి లాగా ఎవరైతే దుందుడుకు స్వభావంతో వ్యవహరిస్తూ ఉంటారో వారిని కూడా వారి యొక్క అధినాయకత్వాలు, వారి యొక్క పార్టీలు కట్టడి చేసి రానున్న భవిష్యత్తులో నాయకుడు అంటే ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అంటూ కూడా వారికి సరైన పద్ధతిలో నడుచుకునే విధంగా, వారి యొక్క దూకుడుకు కళ్ళెం వేసే విధంగానైతే వారిపైన చర్యలు తీసుకోవాలి. వారి యొక్క స్పీడ్కు తగ్గించి ప్రజాప్రతినిధి ఎలా ఉండాలి, మినిమం రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేటివి కూడా వారికి అర్థమయ్యేలాగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇవి భవిష్యత్తు తరాలపైన కూడా దుష్ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అలాగే ఒక ప్రజాప్రతినిధి ఒక పబ్లిక్ సర్వెంట్ పైన ఒక దూకుడుగా ప్రవర్తించడం అనేది మాత్రం ఒక ప్రజలకు మాత్రం అది మంచిగా అనిపించదు. ఒక ప్రజాప్రతినిధి ఈ రకంగా ఒక అధికారిని తమ అండర్లో పనిచేసే అధికారి పైన ఈ రకంగా చేయడం అనేది మాత్రం ఎవరూ హర్షించదగ్గరు. ఏదేమైనా పాడి కౌశిక్ రెడ్డి మాత్రం ఇప్పుడు వార్తల్లో నిలిచారు. ఆయనను ఎవరైతే సపోర్ట్ చేయడానికి కలవడానికి వెళ్ళారో వాళ్ళకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులను కూడా అయితే ముందుగానే అరెస్ట్ చేశారు, మాజీ మంత్రులను కూడా ముందుగానే అరెస్ట్ చేశారు. ఇక ఇంతకు ముందుకే పాడి కౌశిక్ రెడ్డి కూడా బెయిల్ అయితే మంజూరైనట్టుగానైతే తెలుస్తుంది. ఏదేమైనా పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరైతే దుందుడుకు స్వభావంతో ఉంటారో వారిని మాత్రం కట్టడి చేసి వారికి వారి యొక్క లక్ష్యాలను చెప్పవలసి, వారి యొక్క ఏదైతే ఆదర్శంగా ప్రజలకు ఆదర్శంగా నిలిచేలాగా చేయాల్సిన అవసరం మాత్రం ఆ యొక్క రాజకీయ పార్టీలకు ఎవరైతే ఆ పార్టీ అధినాయకత్వాన్ని ఖచ్చితంగా ఉండదని మాత్రం మనం భావించవచ్చు. ఏదేమైనా ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి ఈ యొక్క హంగామా వల్ల ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఒక హాట్ టాపిక్గా మారింది. ఇది వాళ్ళ 4 Sides TV ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి 4 Sides TV.